దేవేందర్ రెడ్డి అన్న గారికి, మా న్యూ గవర్నర్ ప్రెసిడెంట్ ధర్మారెడ్డి అన్న గారికి, కేఎల్ రెడ్డి నగర్ ప్రెసిడెంట్ గారికి, మహేందర్ రెడ్డి అన్న గారికి, మా కృష్ణన్న గారికి, ఇతర మా కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో మల్లాపూర్ డివిజన్లో కేఎల్ రెడ్డి నగర్ కానీ, అలాగనే న్యూ గవర్నర్ కాలనీ, అలాగే మల్లాపూర్లో డ్రైనేజ్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా 30 లక్షల చిల్లరతో చేయడం జరిగింది. నిన్న నెహ్రూ నగర్, అశోక్ నగర్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇట్లా ప్రతి చోట కూడా డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్లలో తిరగడం జరుగుతూ ఉంది. నేను అందరిని పోయి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. నేను మధ్యకాలంలో సీఎం గారు మన కాన్స్టిట్యూన్సీకి వస్తే అక్కడ కూడా పోయి రిక్వెస్ట్ చేసిన సీఎం గారు ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ వల్ల అంటే నీళ్ళు వచ్చిన ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఇమీడియట్గా అది టేక్ కేర్ చేయండి. ఎమ్మెల్యే గారు ఏదైనా చెప్తే అది చేయమని చెప్పడం జరిగింది. నేను డెఫినెట్గా నేను కూడా సీఎం గారిని మళ్ళీ రేపు కూడా ఉంది, రేపు ఒక ఇనాగ్రేషన్ ఉంది మన దగ్గర. ఆ ఇనాగ్రేషన్ కూడా పోయినప్పుడు నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఏంటంటే స్టామ్ వాటర్ డ్రైన్ కానీ, సీసీ రోడ్లు కానీ, చెరువు ఏవైతే కాప్రా చెరువు లేక్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పి మల్లాపురం, కాప్రా, నాచారం, రామంతపూర్ ఇవన్నీ చేయడం రేపు అడగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మల్లాపూర్లో కానీ ఏనన్నా కానీ కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా తీసుకొని వస్తే ఫండ్స్ డెఫినెట్గా నేను కూడా వాళ్ళ సపోర్ట్గా ఉంటా. మీరు ఉత్తగానే మేము తీసుకొచ్చింది కూడా దయచేసి మేము తీసుకొచ్చిన అని చెప్పకండి. కాబట్టి దయచేసి మీరు తీసుకొని వచ్చి ఒక కాగితం చూపి నువ్వు శాంక్షన్ తెచ్చిందని నేను వచ్చాడు ఇలా పడతా, నువ్వే కొబ్బరికాయ కొట్టు, నేనేం ముట్టుకొని నేను లేదు కొబ్బరికాయ కూడా నేను రావద్దంటే నేను రాను కూడా రాను. నాకు కావాల్సింది మా జనాలకు ఎక్కడ కూడా ఇండ్లు మునగొద్దు, డ్రైనేజ్ మంచిగా ఉండాలి, రోడ్స్ మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకోటి, మీరు రూలింగ్ పార్టీ ఉందని చెప్పేసి పైసలు వసూలు చేయడం దయచేసి అది మానండి. ఎందుకంటే నేను పైన కూడా చెప్తాను, ఎందుకంటే గవర్నమెంట్ పరువు తీయకండి పైసలు తీసుకొని. కాబట్టి ఎవ్వరు కూడా మీ కాలనీ సోదరులందరూ కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక ఏదైనా చిన్న రూమ్ వేసుకున్నా ఏది వేసుకున్నా కూడా ఎవరికి భయపడద్దు. కావాలంటే నేను మున్సిపల్ వాళ్ళకి కానీ ఇంకొకరికన్నా చెప్తాను. నేను ఏదైనా పార్టీ పేరు చెప్పి పైసలు వసూలు చేస్తే మాత్రం నేను ఒప్పుకోండి, మీరు ఇవ్వద్దు కూడా దయచేసి. అలాగనే ఇప్పుడు మీకు సంబంధించినవి మల్లాపూర్ సంబంధించినవి ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయో పనులన్నీ కూడా రేపు సీఎం గారిని కలుస్తున్నాను. మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అన్ని కూడా ఇష్యూస్ అన్నీ కూడా రేపు సీఎం గారిని కలిసి నేను తనకు మెమోరాండం ఇస్తాను. 99% నాకు తెలిసిన కాడికి 100% చేస్తాడు. ఎందుకంటే మాకున్న పాత పరిచయం వల్ల నేను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉండే, మా అన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే కాపురాకి. అలాగనే నేను అక్కడి నుంచి ఇక్కడ గెలిచిన నేను. కాబట్టి నేను వాళ్ళందరినీ కూడా మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా నాకు చాలా మంది పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరితోటి నేను అందరినీ కాళ్ళు చేతులు మొక్కి తీసుకొస్తా ఉన్నాను. తీసుకొచ్చిన పనులు మేము చేసినామని వీళ్ళు చెప్తారు. దయచేసి మీరు అట్లా చెప్పకండి. ఏదైనా ఉంటే మీరు చేయండి, మీరు తీసుకొస్తే మీరే చేసుకోండి, మీరే ఇనాగ్రేషన్ చేసుకోండి. మాకేం ప్రాబ్లం లేదు. నాకు ఇనాగ్రేషన్ తోట ఏదో నాకు ఏం లేదు. నేను ఎమ్మెల్యే అంటే కూడా మీరు నమ్ముతారో లేదో బయట వాళ్ళు చూస్తే కూడా నన్ను గుర్తుపట్టాడు. ఎందుకంటే నేను గన్ల మెన్ కూడా లేరు కాబట్టి నన్ను గుర్తు కూడా పట్టాడు. కానీ నేను ప్రతి ఆఫీస్ తిరుగుతాను. నేను ఆఫీసులలో పోతా ఉంటే అరే నీకు కూడా జీతం ఇవ్వాలి సార్ అంటున్నాను ఆఫీసర్లు. ఎందుకు సార్ అంటే నువ్వు అన్ని సార్లు వస్తున్నావు, మమ్మల్ని చాలా కొద్దిగా ఇచ్చేయకు, మాకు మేము పని చేస్తాం నీకు ఎందుకు నువ్వు రాకంటున్నావు. కానీ మనం పోతే కానీ పని కాదు. కాబట్టి నేను వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని పని తీసుకొస్తున్నాను. కాబట్టి దయచేసి మన రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో మీరు కూడా తీసుకురండి, పనులు తీసుకొచ్చి మీరే ఇనాగ్రేషన్ చేయండి. మా జనాలకు ప్రాబ్లం లేకుండా చూడమని చెప్పి కోరుకుంటున్నాను.